మీకు తెలుసా, యేసుక్రీస్తు చెప్పిన కనికరం లేని దాసుని యొక్క ఉపమానం గురించి? పేతురు యేసు ప్రభు వారి ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడుగుతాడు. అందుకు ఆయన 7 సార్లు మాత్రమే కాదు, 77 సార్లు అని చెప్పి ఈ ఉపమానము చెప్తారు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నదని చెప్తారు. ఆ రాజు లెక్క చూడడం ప్రారంభించినప్పుడు ఆ రాజు యొద్దకు 10,000 బంగారాన్ని బాకీ ఉన్న వ్యక్తిని తీసుకొస్తారు. ఆ వ్యక్తి దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ ఉండదు. ఆ రాజు, నీవేం చేస్తావో నాకు తెలియదు, అవసరమైతే నీ భార్య, నీ పిల్లల్ని, నీకున్నదంతా అమ్మైనా నా అప్పు తీర్చాల్సిందే అని అంటాడు. అందుకు ఆ దాసుడు ఆ రాజు ఎదుట సాగిలపడి అతనికి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నేను మొత్తం తిరిగి చెల్లిస్తాను అని వేడుకుంటాడు. అందుకు ఆ రాజు అతని మీద కనికరపడి ఆ అప్పు అంతా రద్దు చేస్తాడు. ఆ దాసుడు బయటికి వెళ్ళగానే అతనికి 100 వెండి నాణెములు ఇవ్వాల్సిన వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే ఇతను అతని దగ్గరకు వెళ్లి, నాకు ఇవ్వాల్సిన అప్పు ఇస్తావా లేదా అని అతని గొంతు పట్టుకుంటాడు. అందుకు ఆ వ్యక్తి సాగిలపడి, కొంచెము ఓర్చుకొనుము, నా అప్పంతా తీర్చేస్తాను అని బ్రతిమాలుకుంటాడు. అయినా అతను కనికర పడకుండా ఆ వ్యక్తిని చెరసాలలో వేయిస్తాడు. ఇదంతా చూసిన మరొక వ్యక్తి మొత్తం రాజుకు తెలియజేస్తాడు. అప్పుడు ఆ రాజు అతనిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతా క్షమించాను, నీవు కూడా అతనిని క్షమించాలి కదా అని అతని మీద కోపడి వాడు అప్పంతియు తీర్చే వరకు వాడిని బాధించే వారి చేతికి అప్పగిస్తాడు. ఎవరైతే తన సహోదరుడును హృదయపూర్వకంగా క్షమించరో పరలోక రాజ్యమందున్న ఆ తండ్రి కూడా ఆ ప్రకారమే చేయును. ఆమేన్.